హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిమా మొండిటి. ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే త్వరగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎస్, మీరు అనుకుంటున్నది నిజమే. ఇది నా ట్రావెల్ వ్లాగ్, నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నైట్ అంతా ప్యాకింగ్, మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని వెయిట్స్ అన్నీ చెక్ చేసుకున్నాము, బికాస్ లిమిట్ ఉంటుంది కాబట్టి. ఇంకా లేచి మా ఇంటి దగ్గర ఫుల్ మంచు పడింది ఆ రోజు. అండ్ ఇంకా మా తమ్ముడు అండ్ డాడీ, అన్నయ్య అండ్ ఇంటి దగ్గర అంకుల్స్ వీళ్ళందరూ కలిపి ఇంకా లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. లైక్ షిఫ్ట్ చేయడం. నేనేమో బాడీ హైడ్రేట్ అయ్యి ఉండాలని చెప్పి లెమన్ వాటర్ తాగుతూ ఉన్నాను. జీతు అంకుల్ మెనీ థ్యాంక్స్, బికాజ్ మేము అడగకుండానే మా కార్ ఇచ్చి తీసుకెళ్ళమని చెప్పారు. అండ్ మా పెద్దమ్మ ఎదురొచ్చారనమాట. ఇంకా మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక్కసారిగా మొత్తం విజయవాడ అట్లా చూసుకుంటూ ఉన్నాను అనమాట. ప్రకాశం బ్యారేజ్, నెక్స్ట్ మా కనకదుర్గమ్మ గుడి, బస్ స్టాండ్, E3 నేను తిరిగే ప్లేస్లన్నీ ఒకసారి అట్లా రీకలెక్ట్ చేసుకున్నాను కార్లో కూర్చొని. నా ఇంటర్నేషనల్ బ్లాగ్ అని తెలుసు, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అనేది మీకు తెలియదు కదా. సో ఫైనల్ దాకా మీరు చూస్తూ ఉంటే నా డెస్టినేషన్ ఏంటి, అసలు ఆ రీజన్ ఏంటి అనేది మీకు అర్థమైంది. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక దగ్గర ఆగాము. ఇక్కడైతే చాలా టేస్ట్గా ఉంది. నందిగామ కొంచెం దాటిన తర్వాత అనమాట. మీరు కూడా ఎవరైనా తినాలనుకుంటే ట్రై చేయండి, బికాస్ అక్కడ నెయ్యి కూడా ఇస్తున్నారు అండ్ టేస్ట్గా కూడా ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చి హైదరాబాద్కి ఇంకొక 45 minutesలో రీచ్ అవుతాం అనగా హైవే పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట. ఇది మా డాడీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ అంట. ఎటు సైడ్ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఆగి ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఆగి దండం పెట్టుకుని వెళ్ళడం. సో అందుకని అక్కడ ఆగి ఆ స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ORR ఎక్కేసాం. ఇప్పుడు మేము అనుకున్నాము లైక్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అని. సో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే వాటికి లైక్ అరౌండ్ 1:30 అయ్యింది. సో ఇంకా అక్కడ దర్శనంకి ఆగి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. నేను ఇంతకుముందు హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని. లైక్ ఆల్మోస్ట్ ఒక 4 times వెళ్ళాను అనమాట. ఇక్కడ చూస్తే ఆ లోటస్ కనిపించాయి, చాలా బాగున్నాయి. అందుకే కొంచెం వీడియో తీసాను అట్లా. ఎప్పుడు చూడలేదు వాటిని అక్కడైతే నేను. ఆ రోజు గుడి చాలా ఖాళీగా ఉంది. కోవిడ్ వల్ల ప్రదక్షిణాలు చేయడం లేదనమాట. జస్ట్ ఓన్లీ దండం పెట్టుకోవడమే. అండ్ ఈ శివాలయం కూడా క్లోజ్ చేశారు. ఈ శివాలయం వచ్చి మెయిన్ గేట్ క్లోజ్ చేశారు. సో సైడ్ నుంచి వెళ్ళి అక్కడ గేట్ క్లోజ్డే ఉంది, బట్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. ఇంకా కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా ఎయిర్పోర్ట్కి అని చెప్పి ఇంకా వచ్చేసాం అనమాట. ఇవన్నీ చూస్తే నాకు చార్మినార్ రోడ్ ఇవన్నీ గుర్తొచ్చాయి అనమాట. నా హైదరాబాద్ డేస్ కూడా అన్నీ గుర్తొచ్చాయి. మనకి ఇలాంటివన్నీ చూసినప్పుడు అట్లీస్ట్ ఏదో ఒకటి కొంటాం కదా. సో ఇంకా అట్లా చూసి చిన్న స్టడ్స్ లాంటివి ఉంటే తీసుకున్నాను అనమాట. వేరే ఏం తీసుకోలేదు, బికాస్ మళ్ళీ నాకు వెయిట్ లిమిట్ ఉంటుంది అని చెప్పి. ఇంకా అట్లా ఇక్కడ దర్శనం అంతా కూడా బాగా మంచిగా జరిగింది. ఇంకా మేము అనుకున్నాము డైరెక్ట్గా లంచ్ చేసేసి వెళ్ళిపోదాము అని. అప్పటికే టైం వచ్చి 2:15 అట్లా అయ్యింది. సో ఇక్కడ లంచ్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఇది చూసి ఓవర్ లాగా అలా అనుకోవద్దు, బికాజ్ ORR అంటే ఆ స్పీడ్లో వెళ్తారు. అండ్ మా డాడీకి ఒక 25 yearsగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎవరు పడితే వాళ్ళు ఇలా వెళ్ళకండి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతేనే బండి మీద కంట్రోల్ ఉండి గ్రిప్ ఉంటేనే ట్రై చేయండి, దట్ టు ఇలాంటి ప్లేసెస్లో. సో డోంట్ ట్రై దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అదేంటో అసలు నాకు లైక్ లాస్ట్ మినిట్ వరకు కూడా నేను వెళ్ళిపోతున్నాను అలాంటి ఫీలే నాకు తెలియలేదు. ఏదో జస్ట్ నార్మల్గా ఎప్పుడు బయటకు వస్తాను కదా అట్లా వచ్చాను అనుకున్నా. ఇలా ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా నాకు అసలు ఏమనిపించలేదు, నార్మల్ ఫీల్తో ఉన్నా.
బికాజ్ ఎప్పుడో మేము వెళ్ళాల్సిన వాళ్ళం పోస్ట్పోన్ అయ్యి అంటే నాకున్న ఎగ్జైట్మెంట్ కూడా పోయింది. వెళ్తే చాలరా బాబు, ఎప్పుడు అసలు వెళ్తానా అన్నట్టే ఉందన్నమాట నా మైండ్ సెట్ అప్పటికి. ఫస్ట్ అయితే మేము ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయాము, ఇంటర్నేషనల్ డిపార్చర్కి. తర్వాత అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ డొమెస్టిక్లో అని. సో అందుకనే మళ్ళీ డొమెస్టిక్ వచ్చామన్నమాట. ఇక్కడ పెయిడ్ పోర్టర్ అని ఉంది కదా, మనం అంతా అవన్నీ కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే వాటిని తోయడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మనీ పే చేసుకుంటే పెయిడ్ పోర్టర్స్ వస్తారనమాట. ఇంకా మా బుడ్డోడైతే అసలు ఫుల్ రచ్చ చేసాడు ఎయిర్పోర్ట్లో. వాడేంటంటే మాతో పాటు ఆడు వచ్చేస్తున్నాడని ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. రేంజ్ బాబు నా ముందు వ్లాగ్స్ అన్నీ చూస్తే మీకు వాడెవరో అనేది మీకు అర్థమైంది. నాకు వాడు మేనల్లుడు అవుతాడు. నితిన్ మా అన్నయ్య. ఈ అన్న నేను కలిసి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము. అసలు అయితే నేను అడవలేదు, కానీ మా తమ్ముడితో అలా ఉన్నప్పుడు మాత్రం నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నాకు తెలియకుండా నేను ఏడ్చేసాను. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా మా మమ్మీ డాడీ దగ్గర ఉన్నప్పుడు ఏడుస్తా అనుకున్నా, కానీ వాళ్ళతో బాగానే ఉన్నాను. మా తమ్ముడితో అట్లా ఫోటో దిగుతున్నప్పుడు ఏడవచ్చేసింది. ఇది మా టోటల్ ఫ్యామిలీ అనమాట. అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా నాన్నగారు, మా అన్నయ్య, నేను, మమ్మీ డాడీ. మా రేంజ్ కూడా సీక్రెట్స్ చెప్తున్నాడు అనమాట. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కీర్తి, చెడ్డి దోస్త్ అంటారు కదా అలా అనమాట, నా స్కూల్ ఫ్రెండ్. ఇంకా వెళ్ళాల్సిన టైం ఆసనమైంది. సో ఇంకా రెడీ అయ్యాం. వాడైతే చక్కగా ఎక్కి కూర్చున్నాడు, వాడు కూడా వస్తున్నట్టు. కానీ పాపం ఇంకా లాస్ట్ మూమెంట్లో వాడిని దించేసి ఇచ్చేస్తే చాలా 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 ఏడ్చాడు. ఇప్పుడు కనిపిస్తాడు మీకు ఏడుస్తూ పాపం. కానీ తప్పవు కదా, నేను ఇంకా మా తమ్ముడు కోసం ఒక లెటర్ రాశాను అనమాట, నా ఫీలింగ్స్ అన్నీ. అంత టైంలో కూర్చొని చెప్పడం కుదరదని సో వచ్చేసాను. ఇంకా మేము లోపలికి వచ్చేసాము. మా అన్నయ్య, నేను, ఇంకా అన్నయ్య ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు. సో మేము ముగ్గురం వెళ్తున్నాం అనమాట. అక్కడ వెబ్ చెక్-ఇన్ చేసాము. ఇది వచ్చేసి బోర్డింగ్ పాసెస్ తీసుకునే ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడే చెక్-ఇన్, బ్యాగేజ్, వెయిట్ అవన్నీ కూడా చూస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడే కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ ఇవన్నీ కూడా చూపించాలి, లేకపోతే బోర్డింగ్ పాస్ ఇవ్వరు. సో RT-PCR టెస్ట్ అనేది కన్ఫర్మ్. ఇక్కడ వచ్చే సెక్యూరిటీ చెక్ జరిగిద్ది అనమాట. మన క్యాబిన్ లగేజ్, ఫోన్స్, మొబైల్స్, బెల్ట్స్, ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇంకా మా గేట్కి వచ్చేసాము. మా గేట్ నెంబర్ వచ్చి 26 అనమాట. సో ఇది వచ్చి ఏంటంటే ఫేస్ షీల్డ్, మాస్క్ వచ్చి అందరికీ ఇస్తారు. బట్ మిడిల్ సీట్లో ఉంటారు కదా, లైక్ 3 సీటింగ్స్ వచ్చినప్పుడు మిడిల్లో ఉండే వాళ్ళకి ఆ డ్రెస్ కోడ్ ఇస్తారనమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి ఆపర్చునిటీ దక్కింది. యాజ్ ఆల్రెడీ చెప్పాను కదా 26 అని. సో ఇంకా ఇదే ఫ్లైట్కి వే అనమాట. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం. చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను బికాజ్ అది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ, దట్ టు ఇంటర్నేషనల్. సో నేను ఎక్కిన ఫ్లైట్ విస్తారా అనమాట. ఇది నా బోర్డింగ్ పాస్, అదే నేను ఎక్కిన ఫ్లైట్. సో ఇది ఫ్లైట్లో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఇస్తారు ఫస్ట్, సేఫ్టీకి సంబంధించినవన్నీ. అదే ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వేళ ఇంకా అలాగా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. సో ఊరికి చూసాను అనమాట. అండ్ ఈ ఫ్లైట్ వచ్చి హైదరాబాద్ టు ముంబై. నెక్స్ట్ ముంబైలో మా కనెక్టెడ్ ఫ్లైట్ అనమాట. సో ఇది వచ్చి అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు మనకి, వాటర్ బాటిల్. అండ్ ఇది వెజ్ స్నాక్ అనమాట. అది ఒక రోల్ టైప్లో ఉంది. సారీ, నాట్ రోల్, అది ఒక శాండ్విచ్ అనమాట. ఇది వచ్చి బిస్కెట్స్. నాకు ఈ బిస్కెట్స్ చాలా బాగా నచ్చాయి. క్యూమిన్ డిలైట్ కుకీస్, జీలకర్ర తగిలినమాట, ఫ్లేవర్ బాగుంది. ఇంకా ఫ్లైట్ ఫుల్ టాప్కి వెళ్ళింది. అప్పుడు ఇది తీసింది, కెమెరాలో రాలేదని చెప్పి ఇంక ఇన్స్టాగ్రామ్లో తీసాను. కానీ చాలా బాగుంది. ఇంత సిటీని అట్లా చూస్తుంటే ఫుల్ లైట్స్తో. ఇంకా ముంబైకి వచ్చేసాం అనమాట.
ఇదంతా ఎయిర్పోర్ట్లో. ఇదైతే చాలా బాగుంది. ఈ వాల్ మొత్తం చాలా ఆర్టిస్టిక్గా డెకరేట్ చేశారు. లైవ్లో చూస్తే ఇంకా బాగుందన్నమాట. అండ్ వచ్చేసి ఇందాక అక్కడ డ్రెస్సెస్, మాస్క్లు అవన్నీ ఇచ్చారు కదా, ఆ పక్కన ఒక ఉంటుంది డస్ట్బిన్ టైప్లో, దాంట్లో వేసేయాలన్నమాట. అవన్నీ మనమే తీసుకెళ్ళి వదిలేయకూడదు ఫ్లైట్లో కూడా. సో ఇప్పుడు ఏంటంటే నా క్యాబిన్ లగేజ్ కూడా హైదరాబాద్ టు ముంబై చెక్-ఇన్ లగేజ్లో వేసేసారు. సో ఇప్పుడు మేము అది కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇలా మన ఫ్లైట్ నెంబర్ చూసుకుని దాన్ని బట్టి ఏ నెంబర్ దగ్గర అయితే ఆ నెంబర్ బెల్ట్ దగ్గరికి మనం వెళ్తే ఫ్లైట్ దిగి అది కలెక్ట్ చేసుకొని మేము వెళ్ళే వాటికి 8 అయింది. సో మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి 2:30కి అనమాట. చాలా టైం ఉంది, బట్ బోర్డింగ్ పాసెస్ తీసేసుకొని ఉంటే ఇంకేదైనా ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినొచ్చు అనుకుని సో వెళ్ళామన్నమాట. ఇక్కడ మన టికెట్ చూపించాలి, అట్లీస్ట్ మీరు మెయిల్ కాపీ ఆర్ ఫొటోస్ అయినా చూపించవచ్చు. ఇది బోర్డింగ్ పాసెస్ తీసుకునే ప్లేస్. ఇది వచ్చి ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది అనమాట. మేము వెళ్ళింది వర్జిన్ అట్లాంటా, దాని పాయింట్ వచ్చి D ఆ రోజు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను వెళ్ళేది UK. సో యూకేలో ఇప్పుడు రూల్ ఏంటంటే Feb 15 తర్వాత నుంచే ట్రావెల్ చేస్తున్న వాళ్ళ కంట్రీకి కోవిడ్ టెస్ట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. 220 pounds అదే. సో మేము అది బుక్ చేసుకున్నాము. ఒకటి దానికి ఇన్వాయిస్ మెయిల్స్ వస్తాయి, అవి మన లొకేటర్ ఫామ్లో మనం ముందుగానే ఫిల్ చేసుకోవాలన్నమాట, లేకపోతే బోర్డింగ్ పాసెస్ ఇవ్వరు. సో అది ఒక ఇంపార్టెంట్ విషయం. ఇది ఇమిగ్రేషన్ పాయింట్. ఇక్కడ నా వీసా స్టాంపింగ్ జరిగింది. ఏదో చాలా టైం ఉందని ఆనందపడ్డాం, కానీ ఆ ఇన్వాయిస్ది తెలియకపోవడం వల్ల అక్కడ చేసే వాటికి లేట్ అయింది. సో ఫుడ్ కూడా తినలేదు. అప్పటికి టైం వచ్చి 1:45 అట్లా అయిపోయిందనమాట. సో ఇంకా టైం లేదు కాబట్టి టక్టక్టగా పరిగెత్తుకుంటూ ఇంకా వెళ్ళిపోయాం. ఏమైనా తిందామని చూసాం కానీ ఎందుకులే డబ్బులు వేస్ట్ అవుతాయి అని చెప్పి ఆ ప్రైజులు మన వల్ల కాదని చెప్పి సో ఏం తినలేదన్నమాట. టైం కూడా లేదని వెళ్ళిపోయాం. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఈ డ్యూటీ ఫ్రీ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డ్యూటీ ఫ్రీ అంటే మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు అండ్ ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి. ఆల్కహాల్ మంచి బ్రాండ్స్ అవన్నీ, ఇంక ఫుడ్వి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా చూసాము. అట్లాగా చాక్లెట్స్ కానీ అన్నీ ఉన్నాయి, ఇండియన్ ఫుడ్ ఇదంతా కూడా. ఫ్లైట్ అవ్వడం వల్ల మళ్ళీ సెక్యూరిటీ చెక్ జరిగింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చెక్ ఇన్ బ్యాగేజ్లో పవర్ బ్యాంక్స్ అనేవి ఉండకూడదు అనమాట. సో అప్పుడు హ్యాండ్ లగేజ్లోనే ఉండాలి. ఫైనలీ గోయింగ్ టు లండన్. ఇదే నా బోర్డింగ్ పాస్. వర్జిన్ అట్లాంటా ద్వారా వెళ్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా 2:30 ఫ్లైట్ అని. సో నైట్ ఫ్లైట్ అనమాట. ఫ్లైట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇది హెడ్సెట్ ఇస్తారనమాట మనకి. అండ్ ఇంకా సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్నారు. దీంట్లో వచ్చి మాస్క్ అండ్ శానిటైజర్ అండ్ వైప్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి మన బెడ్షీట్ అనమాట, చలేసినప్పుడు కప్పుకోవడానికి. అండ్ మనకి టీవీ కూడా ఉంటుంది. అంతా కూడా మనకి నీట్గా శానిటైజ్ చేశారు. చాలా బాగుంది. ఆకలి మీద ఉన్నాం కదా, ఫుడ్ ఇచ్చారు. సో ఇంక ఇవ్వగానే తినేసామన్నమాట. 1 వెజ్ రోల్ అండ్ కుకీ అండ్ డెజర్ట్, అది స్వీట్ కైండ్ ఆఫ్ థింగ్. అదంతా బాగాలేదు కానీ రోల్ అండ్ కుకీస్ అయితే బాగున్నాయి. అండ్ ఇది అన్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లోనే ఉంటుంది అనమాట. ఈ టీవీలో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే డెస్టినేషన్ గైడ్స్, అంటే మనం వెళ్ళే సిటీస్ గురించి, వాటి గురించి, అండ్ మూవీస్, సాంగ్స్, గేమ్స్ ఇవి కూడా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మన ఫ్లైట్ ఇప్పుడు ఎక్కడ ఉంది అండ్ ఇంకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట. మనం మ్యాప్ చెక్ చేసుకోవచ్చు కావాలి అనుకున్నప్పుడల్లా. సో మనం ముంబైలో ఉన్నాం, అది లండన్ వరకు వెళ్ళే ఫ్లైట్ కాబట్టి సో అదే రూట్ చూస్తుంది. నేను ఇంకా మార్నింగ్ అయిపోయింది, ఇంకా లగేజ్ అంతా తీసేసుకుంటున్నాము. నేనైతే లాస్ట్ మినిట్ వరకు మూవీ చూస్తూనే ఉన్నా, ఎందుకంటే అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి క్లైమాక్స్ కోసం. ఈ ఫైనలీ రీచ్ టు లండన్. నేను 2 yearsగా అనుకుంటున్నది, ఇప్పటికి జరిగింది. మేము వచ్చేసి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. అదొక్కటే ఇప్పుడు ఓపెన్లో ఉంది అవైలబుల్గా కోవిడ్ వల్ల. ఎయిర్పోర్ట్ అంతా చాలా ఖాళీగా ఉంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. సో భయం కూడా లేదు, అంటే లైక్ అమ్మో కోవిడ్ వస్తుందేమో ఎయిర్పోర్ట్లో, చాలామంది ఇంటర్నేషనల్ ట్రావెల్ కదా అది రూట్ అని. ఇది వచ్చేసి మేము వచ్చిన ఫ్లైట్ అనమాట. సో టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి మా ఇమీడియట్
మా తక్షణ కర్తవ్యం వచ్చి ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే చాలా లైన్ పెరిగిపోద్ది. సో దానివల్ల మాకు లేట్ అయిపోద్ది బయటకు వెళ్ళడానికి, మా డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి. సో ఇంకా మేము ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయామన్నమాట. ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ ఏరియా కాబట్టి వీడియో రికార్డ్ చేయలేదు ఎక్కువ. సో ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు లగేజ్ అంటే చెక్ ఇన్ బ్యాగ్, మనం స్టార్టింగ్ హైదరాబాద్లో వేసిన చెక్ ఇన్ బ్యాగేజ్ తీసుకోవడానికి వచ్చాం. సేమ్ అక్కడ అలాగే ఇక్కడ అలాగే ఫ్లైట్ నెంబర్ బట్టి బెల్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకుని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏటీఎంస్ అవి ఉంటాయన్నమాట. మన ట్రావెల్ కార్డులోంచి విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఇంకా మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేస్తున్నాం అన్నమాట. బికాజ్ మాది లండన్ కాదు, నేను ఉండబోయేది కార్డిఫ్. సో కార్డిఫ్కి వెళ్ళడానికి ఇక్కడ ట్రైన్స్ ఉంటాయి మనకి. సో టర్మినల్స్ దగ్గరికి వెళ్తే మనం ట్రైన్ ఎక్కచ్చు అనమాట. ఈ లోపల అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉంటాయి. అవి ఏంటంటే టర్మినల్ టు టర్మినల్ వెళ్తాయి. లైక్ టర్మినల్స్ మధ్యన ట్రైన్స్ అవి కాకుండా మనం వేరే సిటీస్కి ట్రైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అవి చూడడానికి వెళ్తున్నాము. చూసారా స్పెట్స్ ఉంటే ఎన్ని కష్టాలు. మాస్క్ విత్ స్పెట్స్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. చాలా దారుణంగా ఉంటుంది. అండ్ ఇది లిఫ్ట్స్, వెయిట్ చేస్తున్నాం లిఫ్ట్ కోసం ఆ ట్రైన్స్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా నేషనల్ బస్సెస్ కూడా ఉంటాయన్నమాట, దానికి కూడా ఇటే వెళ్తారు. సో జనరల్గా అయితే బస్ రూట్ ఉందన్నమాట సిటీ టు సిటీస్. బట్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల అవి లేవు, ఓన్లీ ఇంటర్ సిటీ ఉన్నాయి. అంటే లోపల ఇది లండన్ సిటీలోనే బస్సెస్ తిరిగేది. సో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ లండన్లో ఉంటాడు. సో తను వెళ్ళిపోయాడు అనమాట. మా అన్న నేను ఇక్కడ ట్రైన్ కోసం ఎంక్వైరీ వచ్చాము. సో ఇక్కడ అంతా ఎంక్వైరీ చేస్తే చెప్పారు ఇక్కడ కాదు, ఇవి వచ్చి ఓన్లీ సెంట్రల్ లండన్ అక్కడ వరకే అని. మేము వెళ్ళాల్సింది కార్డిఫ్ కాబట్టి అవి వచ్చి టర్మినల్ 4 and 5 అని చెప్పారు. సో టర్మినల్ 4 and 5 వెళ్ళామన్నమాట. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్లా ట్రైన్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఒక 1 or 2 days ముందు రిజర్వేషన్ చేసుకుంటే 20-30 pounds పడిద్ది. అదే అప్పటికప్పుడు అంటే 70 pounds. ఇది మాకు తెలిసిన ఎందుకు చేసుకోలేదంటే ఇమిగ్రేషన్ ఎప్పుడైతే తెలియదు కాబట్టి. ఇంకా మేము టికెట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట ప్లాట్ఫామ్ దగ్గరికి. సో మేము వెళ్ళింది లండన్ హీత్రూ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి ప్యాడింగ్టన్ వరకు ఉంటుంది, డైరెక్ట్ కార్డిఫ్ కాదు. సో కనెక్టింగ్ ట్రైన్ అనమాట. ఇది నా ఫస్ట్ ట్రైన్ జర్నీ ఇన్ యూకే. సేమ్ డే ఫ్లైట్ అండ్ ట్రైన్ రెండు అయిపోయినాయి జర్నీస్. సో ఇప్పుడు మేము ప్యాడింగ్టన్లో మళ్ళీ ట్రైన్ షిఫ్ట్ అవ్వాలి. కొంచెం అటెంటివ్గా ఉండాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఆగదు కాబట్టి. లగేజ్ ఉన్నప్పుడు ఇంకొంచెం అటెంటివ్గా ఉంటే బెటర్. సో ఇదే అనమాట హీత్రూ ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసింది. ఇది ప్యాడింగ్టన్ స్టేషన్. సో ఇక్కడ మనకి రైల్వే కస్టమర్ ఎంక్వైరీ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి చెక్ చేసుకున్నాము కనెక్టెడ్ ట్రైన్ ఎప్పుడు అని. ఇంకా 20 minutes టైం ఉంది. సో ఇంకా అక్కడ వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. ఇంకా ఫైనల్గా నా డెస్టినేషన్ సిటీకి వెళ్తున్నాను, కార్డిఫ్. అది వేల్స్ స్టేట్లో ఉంది. కార్డిఫ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వేల్స్. నా లైఫ్లో బిగ్గెస్ట్ స్టెప్ అనమాట ఇది. ఏంటంటే మాస్టర్స్ చేయడానికి వచ్చానమాట యూకేకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక నుంచి కూడా నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక నుంచి నా ఇంటర్నేషనల్ వ్లాగ్స్ అన్ని అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు మీ సారీ మామనెట్టి సైనింగ్ ఆఫ్.